ఓం శ్రీరామచంద్ర పరబ్రహ్మణే నమ. ఓం నమో వశిష్ఠ విశ్వామిత్ర వ్యాస వాల్మీకి సుఖాదిభ్య. ఓం శుక్లాం భరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. ఓం నమో బ్రహ్మాదిభ్యో బ్రహ్మ విద్యా సంప్రదాయ కర్తృభ్యో వంశ ఋషిభ్యో మహద్భ్యో నమో గురుభ్యః. ఓం శ్రీరామో రామభద్రశ్చ రామచంద్రశ్చ శాశ్వతః రాజీవలోచన శ్రీమాన్ రాజేంద్రో రఘుపుంగవః. శ్రీ యోగవాసిష్టము నిర్వాణ ప్రకరణము పూర్వార్ధము. అయితే ఏమన్నాడు శిఖిధ్వజుడు? ఓ దేవపుత్రుడైన ఓ సాధు, నేను అంటే ఎటువంటి క్రియ లేకుండా క్రియారహితుడనే అవడం కోసమే ఈ పాత్రలు ఉపకరణాలు అన్నీ కూడా ఈ మండుచున్న అగ్ని యందు వేస్తూ ఉన్నాను. దీని చేత తమరు ఎటువంటి ఇబ్బందిని పొందరాదు. ఎలాగంటే లోకమున ఎవడైనా సరే అయోగ్యములైనటువంటి వస్తువులను ధరించడు కదా, అలాగే అని చెబుతూ అప్పుడు ఈ విధంగా శిఖిధ్వజుడు చేశాడు అని శ్రీ వశిష్ఠ గురుదేవులు ఈ విధంగా చెప్తూ ఉన్నాడు. ఓ రామ, శిఖిధ్వజుడు ఇలా పలికాడు కదా, కల్పాంతము నాటి ప్రజ్వలించినటువంటి అగ్ని యందు జగత్తు అనేటువంటి కాలం హోమం చేసినట్లుగానే తన యొక్క సమస్త భోజన పాత్రలు మరి మిగిలిన సామాగ్రి అంతా కూడా వెంటనే శీఘ్రముగా ఒకే కాలమున ఆ ప్రదీప్తంగా మండేటువంటి అగ్ని యందు వేసి భస్మీపటలం చేశాడు. సామాగ్రి అంతా కూడా మరి జ్వలించింది. రామ, అటు తర్వాత లేచాడు కదా శిఖిధ్వజుడు. అజ్ఞానముతో కూడినటువంటి మనస్సు యొక్క సంకల్పము చేత వ్యర్థంగా ప్రయోజన శూన్యంగా కల్పింపబడినటువంటి తన యొక్క ఆ గడ్డి మరి తృణాల చేత ఆకుల చేత తన యొక్క మందిరాన్ని ఏర్పాటు చేసుకున్నాడు కదా, దానిని కూడా అగ్ని చేత కాల్చివేశాడు. ఇంకా ఏ పదార్థాలు మిగిలి ఉన్నాయో వాటినన్నింటినీ కూడా శాంత చిత్తుడే అయిన శిఖిధ్వజుడు క్రమంగా మొత్తం కూడా ఆ యొక్క మంటల్లో వేసి కాల్చివేశాడు, ఇసిరేశాడు, వదిలివేశాడు, ఎరగొట్టాడు. ఇన్ని మాటలు ఎందుకు అసలు? ప్రసన్న చిత్తుడైన అతడు తన యొక్క భోజన పదార్థాలను, పాత్ర సమూహాలను, తను కట్టేటువంటి వస్త్రాదులు, ఇటువంటి బట్టలు అన్నింటినీ కూడా వదిలివేశాడు. తన ఒంటి పైన ఉన్నటువంటి బట్టలను కూడా వదిలివేశాడు. దేని ఎందైతే ఇది వరకు అనేక జనులు కనబడుతూ ఉన్నారో, కానీ ఏదైతే ఇప్పుడు విలీనమైపోయిందో అటువంటి ఆ రాజు యొక్క శ్రమ అప్పుడు వీరభద్రుని బలము చేత నాశముగా వింపబడినటువంటి దక్షిణ యజ్ఞాశ్రమం లాగానే కనబడుతూ ఉన్నది. ఏ విధంగా అంటే సతీ దహనమైంది, ఆమె తనను తాను దహింపజేసుకున్నది. వీరభద్రుడు వచ్చాడు. ఆ దక్షారామము అంటే ఆ దక్షిణ యొక్క యజ్ఞశాలలో ఆ వీరభద్రుడు చేసినటువంటి విపరీతము సర్వము కూడా మరి మొత్తం భస్మీపటలమైనట్లుగానే ఈయన కూడా ఏ విధంగా అంటే ఈ శిఖిధ్వజుడు కూడా ఏం చేశాడు? ఆయన ఆశ్రమం, భోజన పాత్రలు, మిగతా సామాగ్రి, తన ఒంటి మీద బట్టలు సర్వము కూడా అంటే వీరభద్రుని చేత దక్షవాటిక ఏ విధంగా అయిందో ఆ విధంగానే సర్వము కూడా హోమం చేసేశాడు శిఖిధ్వజుడు. అంటే అగ్ని చేత దహింపబడుచూ ఉన్నటువంటి శ్రేష్టమైనటువంటి నగరము నుండి జనుడు భయభీతులై పరిగెత్తినట్లుగానే ఆ ఆశ్రమం వద్ద తృణాదులను భక్షించి నెమరు వేస్తూ ఉన్నటువంటి మృగ సమూహాలు అన్నీ కూడా ఆ అగ్నిదాహం చూసి అప్పుడు పరిగెత్తిపోయినవి. ఏ విధంగా అంటే అగ్ని చేత దహింపబడేటువంటి అంటే గొప్పదైనటువంటి నగరం ఉన్నది. ఆ నగరం అగ్ని చేత మరి దహించబడుతోంది. అప్పుడు జనులు ఏం చేస్తారు? భయంతో నిండిపోయిన వారై ఎటోళ్ళటు పరిగెడతారు కదా. అలాగనే తన యొక్క ఆశ్రమం వద్ద అక్కడ ఉన్న గడ్డి పోచలను, ఆకులను తిని ఉండేటువంటి మరి నెమరు వేసేటువంటి ఆ యొక్క లేళ్ళు, దుప్పులు, పశువులు, పక్షులు ఇవన్నీ కూడా ఆయన వేసుకున్నటువంటి కుటీరంతో సహా తగలబడిపోతూ ఉంటే అవన్నీ కూడా భయంతో పరిగెత్తిపోయినవి.
ఎండినటువంటి చిదుగుల చేత అగ్నిపాత్రాదులను అన్నింటినీ భస్మం చేస్తూ ఉండగా ఆ తర్వాత స్నేహము అనేటువంటిది లేనిది, ఇంకా ఆయనతో స్నేహము చేసినటువంటి వస్తువు ఏదీ లేదు. ఆయన ఒంటిపై ఉన్నటువంటి బట్టలు కూడా మొత్తం అగ్నికి ఆహుతి చేశాడు. భోజన పాత్రలు, సామాగ్రి, కుటీరము, ఆసనము, జపమాల, స్ఫటికమాల, సర్వేక సమస్తం మృగ చర్మంతో సహా మొత్తం ఆ విధంగా కేవలం ఏం మిగిలి ఉన్నది అంటే శరీరము మాత్రమే మిగిలి ఉన్నది. అది మాత్రమే మిగిలి ఉన్నటువంటి ఆ రాజు ప్రసన్నమైనటువంటి చిత్తముతో కూడుకొని ఇలా పలికాడు. వాసనాం తత్ర సంత్యజ్య సర్వత్యాగి స్థితోహ్యహం అహోను చిరకాలేన దేవపుత్ర ప్రబోధిత. ఓ దేవపుత్ర, ఆహా, చిరకాలానికి తమరు మీ జ్ఞానాన్ని నాకు ఇచ్చి ఉన్నారు. నేనిప్పుడు సమస్త పదార్థాలందు కూడా మమత్వము, నాది, నాకు కావాలి అనేటువంటి కోరికను వదిలివేశాను. సర్వత్యాగినై స్థితి నొంది ఉన్నాడను. ఇప్పుడు నేను కేవలము శుద్ధుడనయ్యాను. సులభంగా ప్రబోధము నొందిన వాడనే అయ్యాను. సులభంగా జ్ఞానాన్ని పొందినవాడనయ్యాను. అలా జ్ఞానాన్ని పొందినవాడనై ఉన్నాను. ఈ ప్రపంచంలో ఉన్నటువంటి సమస్త పదార్థాలు కూడా మమత్వము చేత కల్పించబడినవే. ఇవి నావి అనేటువంటి భావన చేత కల్పించబడినవే. ఇవన్నీ కూడా అల్పములై తుచ్చములై కనబడుతూ ఉన్నవి కదా. యావద్యావత్ ప్రిహీయంతే వివిధ బంధహేతవ తావత్ సమాయాతి పరమాం నిర్వృతిం మనః. ఏ ప్రకారంగా అయితే రకరకాలైనటువంటి బంధనాల యొక్క కారణాలు నశిస్తూ ఉంటాయో ఆయా ప్రకారమే మనసు కూడా పరమశాంతిని పొందుతూ ఉంటుంది అనే చెబుతూ, ఎలాగంటే మహాత్మా, ఎంతంత వరకైతే వివిధములైనటువంటి బంధహేతువులు, బంధించడానికి కారణాలైనటువంటి దృశ్య పదార్థాలు తొలగిపోతూ ఉంటాయో అంతంత వరకు కూడా మనసు పరమశాంతిని పొందుతూ ఉంటుంది అనే చెబుతూ, ఓ దేవపుత్ర, నేను ఇప్పుడు దిగంబరుడనై ఉన్నాను. దిక్కులే వస్త్రములుగా కలిగి ఉన్నాను. నా వంటిపై వస్త్రము లేదు. దిక్కులే భవనముగా కలిగిన వాడనై ఉన్నాను. దిక్కులలాగానే ఉన్నాను. ఇటువంటి మహాత్యాగానికంటే ఇతరముగా ఇంకేదైనా మిగిలి ఉన్నదా? తామిప్పుడు తెలపండి అని అడిగి, ఓ దేవపుత్ర, ఇప్పుడు నేను దిగంబరుడనై దిక్కులే భవనముగా కలిగిన వాడనై దిక్కులులాగానే ఉండి ఉన్నాను కదా. ఇటువంటి మహాత్యాగమునకి అంటే ఇతరమైనటువంటి ఏదైనా సరే ఇంకా మిగిలేమన్నా ఉన్నదా? తామిప్పుడు తెలపండి, మీరు తెలియజేయండి అని వేడుకుంటున్నాడు అని చెప్పగా, అప్పుడు చూడాలి ఇలా చెప్తూ ఉన్నది కుంభమ ఋషి రూపంలో ఉన్నటువంటి ఆమె. సర్వమేవనా సంత్యక్తం త్వయా రాజన్ సికిధ్వజ సర్వత్యాగపరానందే మా ముధాభినయం కురు. ఏమంటున్నాడు? ఓ రాజా సికిధ్వజ, నీవింకనూ కూడా అంతా వదలలేదయ్యా. నీవు ఇంకా అంతా త్యజించలేదు. సర్వత్యాగము చేతనే నీకు పరమ ఆనందం కలుగుతుంది. నువ్వు ఇంకా సర్వాన్ని ఏం వదల్లా. ఎందుకు ప్రయోజనరహితంగా సర్వత్యాగాన్ని గురించినటువంటి ఈ అభినయాన్ని గావించొద్దు. నువ్వేదో సర్వాన్ని వదిలేసినట్లుగా నాటకం ఆడుతున్నావు. ఇటువంటి అభినయం ఉన్న చూడు, అదంతా వదిలివేయి. నువ్వు ఇంకా సర్వాన్ని ఏం వదల్లా. ఇంకా కూడా నీ యొక్క సర్వోత్తమమైనటువంటి భావము త్యజించబడకుండానే ఉన్నది. ఇంకా నీకు వదలవలసినటువంటి ఉత్తమమైనటువంటి భాగం నీ దగ్గరే ఉన్నది. దాన్ని వదల్లా. అటువంటి దానిని పూర్ణముగా వదిలినట్లయితే, ఏదైతే నీ దగ్గర సర్వోత్తమమైనటువంటి భాగం నీ యందు ఉన్నదో దానిని గనక నీవు పూర్తిగా వదలకపోతే నీవు దుఃఖరహిత స్థితిని పొందగలుగుతావు. అలా వదిలితేనే దుఃఖరహితమైనటువంటి స్థితిని పొందగలుగుతావు. నీవా అటువంటి సర్వోత్తమమైనటువంటి భాగాన్ని నువ్వు వదల్లా. అది వదలనంతసేపు కూడా నీవు దుఃఖరహిత స్థితిని పొందలేవు కదా.
అని కుంభుడు అన్నాడు అని శ్రీ వశిష్ఠ గురుదేవులు ఇది శృతివతాతేన కించిత్ సంచింత్య భూభృత ఇదముక్తం మహాబాహో రామ రాజీవలోచన. ఏమని చెప్తూ ఉన్నారు శ్రీ వశిష్ఠ గురుదేవులు? కమలనేత్రుడవు మహాబాహుడవు అయిన ఓ రామచంద్ర, ఈ వాక్యాలను విన్న తర్వాత రాజు మళ్ళీ ఒకంత ఆలోచన చేశాడు, ఇంకా విచారించాడు, ఇంకా ఇలా పలుకుతూ ఉన్నాడు. ఏమని? ఇంద్రియవ్యాల సంఘాతో రక్తమాంసమయాకృతి శిష్యతే సర్వసంత్యాగే దేహో మే దేవతాత్మజ తదుత్థాయ పునర్దేహం భృగుపాతాద విఘ్నత వినాశాత్మకతాం నీత్వా సర్వత్యాగి భవామ్యహం. ఓ దేవపుత్ర, ఇంద్రియాలను సర్ప సమూహాలతో కూడినది అంటే ఇంద్రియాలు ఎటువంటివి? సర్పాలతో కూడినటువంటివే కదా. ఆ సర్ప సమూహాలతో మరి కూడినటువంటిది రక్తము మాంసముతో నిండిపోయిన ఆకృతి కలిగినటువంటి ఈ నా దేహము మాత్రమే ఇంకా సర్వత్యాగంగా మిగిలి ఉన్నది. ఇంకా అంతకు మించి నా దగ్గర ఏమీ లేదు. కాబట్టి లేచి నిర్విఘ్నంగా ఎటువంటి ఆటంకము లేకుండా నేను ఈ యొక్క శరీరాన్ని అగ్ని యందు పడవేస్తాను, దీన్ని కూడా భస్మం చేసేస్తాను. అలా చేసి సర్వత్యాగినే అవుతాను. అయితే ఈ దేహేంద్రియాలు అనబడేటువంటి ఈ యొక్క సర్పాల సమూహాలతో కూడుకొని ఉన్నటువంటి రక్తము మాంసముతో నిండిన ఆకృతి కలిగిన ఈ దేహ మాత్రమే మిగిలి ఉన్నది. ఇదే కదా సర్వత్యాగము అనేటువంటి వాటిలో మిగిలి ఉన్నది. కాబట్టి ఇది నిరాటంకంగా దీనిని కూడా అగ్ని యందే వేస్తాను, భస్మం చేసి వేస్తాను, అప్పుడు సర్వత్యాగినే అవుతాను అని శిఖిధ్వజుడు అంటూ ఉన్నాడు అని శ్రీ వశిష్ఠ గురుదేవులు ఇత్యుక్త దేహమగ్రస్తే స్వభ్రేత్యక్తు మసౌజవత్ కరోతి యావదుత్తానం తావత్ కుంభోప్యో వాచ. అప్పుడు శ్రీ వశిష్ఠ గురుదేవులు అంటూ ఉన్నారు, ఓ రామచంద్ర, ఇలాగా చెప్పిన వాడే ఎదుట ఉన్నటువంటి అగ్నిగుండమున దూకడం కోసం రాజు వేగంగా లేచాడు. ఇంతలో కుంభ ఋషి ఇలా పలికాడు. ఏమని? రాజన్ కిమితి దేహం త్వం నిరాగస్కం మహావటే త్యజస్యగ్నో హి వృషభ కుపితో హంతి తర్నకం. ఓ రాజా, నీవు నిరుపరాధి అయినటువంటి ఈ దేహాన్ని ఎందుకయ్యా నీవు అగ్ని ఎందు పడేస్తావు? శిఖిధ్వజుడు ఏం చేశాడు? అన్నీ వేసేసాను నేను సర్వత్యాగిన అంటే అప్పుడు కుంభఋషి రూపంలో ఉన్న చూడాల ఏమన్నది? నీవు ఇంకా నీ దగ్గర ఉత్తమమైనటువంటి భాగం ఇంకా ఉన్నది, దాన్ని వేయలేదు, నీకు సర్వత్యాగం ఎలా సిద్ధిస్తుంది అన్నది. అప్పుడు ఆయన ఏం చేశాడు? ఓహో, రక్త మాంసాలతో నిండినటువంటి ఈ ఇంద్రియాల సమూహంతో కూడిన దేహం ఒకటే మిగిలి ఉన్నది, దీనిని కూడా భస్మీపటలం చేశానుకో అగ్ని యందు పడవేసి, అప్పుడు సర్వత్యాగము అనేది నాకు సిద్ధిస్తుంది కదా అని ఏం చేశాడు? ఎదుటనే ఉన్నటువంటి అగ్నిగుండంలో దూకెయ్యాలి అనుకున్నాడు. దూకడానికి రాజు వేగంగా లేచాడు. ఇంతలో కుంభ ఋషి ఇలా పలికాడు. ఏమని? ఓ రాజా, నిరపరాధి అయినా ఏమని? అసలు ఏ అపరాధము ఎరుగదు ఈ దేహం, దీన్ని ఎందుకు నీవు అగ్నిలో గొప్పదైనటువంటి ప్రజ్వాజ్వల్యమానంగా మండుతూ ఉన్నటువంటి ఆగ్ని యందు ఈ శరీరాన్ని ఎందుకు పడేయాలనుకుంటున్నావు? ఈ నీ యొక్క కార్యము తెలివిలేని ఎద్దు కోపము చెంది తన దూడను చంపినట్లుగానే ఉన్నది. ఇప్పుడు ఎద్దుకి బాగా కోపం వచ్చింది, కోపంతో మూర్ఖతతో నిండిపోయింది, తన దూడను తానే పొడిచి చంపుకున్నట్లుగానే నీవు నీ కార్యము అనేటువంటిది తెలివిలేని తరంగా ఈ యొక్క నిరపరాధి అయినా ఏ పాపము తెలియనిది ఏ తప్పు చేయనిది అయినా ఈ దేహాన్ని ఎందుకు నీవు మరి అగ్నిలో వేసి కాల్దాము అనుకుంటూ ఉన్నావు? అది ఎటువంటిది? జడమై ఉన్నది, దానికి స్వయం చలనం లేదు, దీనమై ఉన్నది. అంటే వేరొక దాని యొక్క సత్తా మాత్రము చేతనే అది కదులుతూ ఉంటుంది. అంతేకాదు మోగది అయి ఉన్నది, అది ఎప్పుడూ కూడా స్వయం చలనమై పలికేటువంటి స్థితిలో లేదు. తపస్వి అయినటువంటి పాపము మీ దేహము నీకే అపరాధం చేసి ఉండలేదు కదా.
ఇప్పుడు నీవు చేయాలి అనుకుంటే దానిని తప్పింపజేశావు. అటువంటి ఈ దేహము ఏం చేసింది? నీకు తపస్సు కూడా ఉపకరించింది, కానీ నీకు ఏ అపరాధము చేసి ఉండలేదు. కాబట్టి దీనిని వదిలిపెట్టవద్దు అని చెబుతూ ఆత్మన్యేవైషమూకాత్మ ధ్యానవాన వతిష్టతే సంచాల్యతే పరేణేవ తరంగేణేవ కాష్టకం. ఈ దేహము అనేటువంటిది తన యందు తాను మౌనముగా ధ్యానములో నెలకొని ఉన్నది. ఎక్కడున్నది? తన యందు తానే ఉన్నది. ఎలా ఉన్నది? మౌనంగా ఉన్నది. ఇంకా ఎలా ఉన్నది? ధ్యానమున ఏమీ పట్టనట్లుగా ఒకే దాని యందు ధ్యాస నెలకొని ఉన్నది. ఇంకా తరంగము చేత కాష్టములాగానే ఇంకొక దాని చేత అది చెలింపజేయబడుతూ ఉన్నది. నీటి యొక్క తరంగంలో కొయ్య కదిలినట్లుగానే కొయ్య దానంతట కదులుతుందా? తరంగము చేత కదిలింపబడుతుంది. అలాగే ఇంకొక దాని చేత మాత్రమే కదిలేటువంటి ఈ దేహము వేరే దాని యొక్క చలనము చైతన్యము చేతనే కదిలించబడేటువంటి స్వయం చలనం లేనటువంటి ఈ దేహము అనేటువంటిది దానికి స్వయం చలనం కూడా లేదు, వేరే దాని చేత చలింపబడుతూ ఉన్నది అనే చెబుతూ ఓముని సర్వత్యాగము అనేటువంటి కారణము చేత, సర్వత్యాగము అనేటువంటి నెపము చేత వ్యర్థంగా ఈ దేహాన్ని మాత్రం వదిలిపెట్టకు. ఎలాగంటే అది నిరపరాధి కదా, మూగై ఉన్నది, జడమై ఉన్నది. ఈ దేహము ధ్యానిలాగానే సమాధిస్థుడు ఏ విధంగా కదలకుండా ఉంటాడో అలాగే ఇది కూడా ఆత్మయందే స్థితి కలిగి ఉన్నది కదా. అంటే తరంగము చేత కర్రలాగానే ఇది మరొక దాని చేత చేయబడుచు ఉన్నది, కానీ దీనికంటూ స్వయం చలనం అనేటువంటిది లేదు కదా అనే చెబుతూ, అంతేకాదు ఏకాంతవాసియకు తపస్సుని మదించి చోరుడు బాధించినట్లుగానే ఏకాంతములో ఒకడు తపస్సు చేసుకుంటూ ఉన్నాడు. అతను తన యొక్క యోగమునందు తను నిక్షిప్తమై ఉన్నాడు. అటువంటి తాపసిని తన యొక్క ఇంద్రియాలను తనే తప్పింపజేస్తూ ఉన్నటువంటి వాడిని ఎవడో చోరుడు అంటే దొంగ వచ్చి ఆ తాపసిని వేధించినట్లుగానే బాధించినట్లుగానే దండన యోగ్యుడుకు మరి ఒకడే దీనిని మాటికి బలవంతంగా క్షోభ పెడుతూ ఉన్నాడు. ఏ విధంగా? వాడు దండించబడాలి చోరుడు అనేవాడు, అయినా కూడా ఏకాంతవాసంలో ఉన్నటువంటి ఒక యోగిని ఇబ్బంది పెడుతూ ఉన్నట్లుగానే నీ యొక్క దండన అంటే ఏది దండన? ఇది శరీరము అనేది వేరే దాని చేత చెలింపబడుతూ ఉన్నది. చెలింప చేసేది దండన పడాలి, కానీ వీనికి ఏమాత్రము కూడా చలనము స్వయం చలనము లేనటువంటి దేహానికి ఎందుకు క్షోభ పెట్టాలి అనుకుంటూ ఉన్నావు? అంటే వాయువు యొక్క చలనము చేత ఏ గాలి చేత అయితే కదిలింపబడుతుందో ఆ చెట్టు ఏ గాలి చేత కదిలించబడేటువంటి చెట్లకు మాత్రమే పూలు పండ్లు ఫలాలు అనేటువంటివి రాలి పడతాయి. అలాగే అందుకు వృక్షము అపరాధి అవుతుందా? ఎందుకు అంటే తాను కదల్లా, తనను కదిలించింది గాలి. అయితే ఇప్పుడు గాలిది తప్ప చెట్టు తప్ప అంటే అది అపరాధి గాలి అయితే నీవు చెట్టుని శిక్షించినట్లుగానే సుఖాలకి దుఃఖాలకు కూడా ఉత్పత్తి అయినటువంటి స్థానం ఏదైతే ఉన్నదో అది దండనకు యోగ్యమైనది కానీ బాధ పెట్టడానికి యోగ్యమైనది కానీ దేహం అయితే కాదు కదా. దేహము అపరాధి కానే కాదు అనే చెబుతూ, కాబట్టి ఓ సాధు చలించేటువంటి వాయువు అంటే గాలి ఎప్పుడూ కదులుతూనే ఉంటుంది. ఆ బాగా కదులుతూ ఉన్నటువంటి గాలి చేత వృక్షం యొక్క ఫలాలు కానీ పుష్పాలు కానీ ఆకులు కానీ పడగొట్టడాన్ని బట్టి అది అపరాధి అవుతుంది. కానీ ఏంటది? వాయువే అపరాధి అవుతుంది, దీనమైనటువంటి వృక్షము కాదు కదా. అదే గాలి యొక్క చలనం లేకపోతే వృక్షము కదలదు, వృక్షము కదలకపోతే పూలు పండ్లు ఆకులు ఇవన్నీ ఏమీ కూడా రాలవు. అలాగే అప్పుడు వృక్షం ఏంటి? గాలి చేత కదిలింపబడుతుంది. కదిలించినటువంటి ఈ కాయలు ఆకులు పళ్ళు రాలడానికి కారణం ఏంటి అంటే గాలి, కానీ వృక్షము అపరాధం కాదు. అలాగనే ఇక్కడ కూడా శరీరాన్ని చెలింపజేసేటువంటి వాడి అపరాధి కానీ శరీరం కాదు కదా. శరీరాన్ని ఏది కదిలిస్తుందో అది అపరాధి
అంతేకాని శరీరం అపరాధి కాదు అని చెబుతూ, కమలనేత్రుడవగు ఓ రాజా, తామర రేకులు వంటి కన్నులు కలిగిన ఓ రాజా, శరీరాన్ని త్యజించినప్పటికీ కూడా సర్వత్యాగము ప్రాప్తింపనేరదు. ఒకవేళ నువ్వు శరీరాన్ని తీసుకెళ్ళి అగ్నిలో వేయాలి అనుకున్నావు, అయినా కూడా అది కాలిపోతుందే కానీ దానివల్ల నీకు సర్వత్యాగము అనేది వస్తుంది అనుకుంటున్నావేమో, అలా నీకు ప్రాప్తించదు. ఎలాగంటే శరీరము తర్వాత అంటే శరీరం పతనమైంది, దానినే కదా మనం చావు లేదా మరణం అంటాం. ఆ మరణం తర్వాత మరలా కూడా జ్ఞానమునకు అధికారి అయినటువంటి దేహము అంటే మళ్ళీ కూడా ఏ సంబంధమైనటువంటి జ్ఞానం ఉంటుందో దానికి అధికారి అయినటువంటి దేహము ప్రాప్తించడం అనేటువంటిది దుర్లభమే అవుతుంది కదా. ఎలాగా అంటే ఏ జ్ఞానం? పారమార్థికమైనటువంటి జ్ఞానం, దానిని పొందేటువంటి దేహం అనేది ఒకవేళ మళ్ళీ వస్తుందో రాదు. దానిని బట్టి కూడా సర్వత్యాగము అంటే సర్వాన్ని వదిలివేశాను అనేటువంటి జన్మాంతరమును కూడా నీకు ఇది దుస్సాధ్యమే అవుతుంది కదా. మరొక శరీరాన్ని ధరించినా కూడా నీకు జ్ఞానవంతమైన దేహం రాలా. అప్పుడు నీవు సర్వత్యాగము అనేటువంటిది శరీరం వదిలిన తర్వాత కూడా ఇది నీకు సాధించడానికి సాధ్యం కాదు కదా అని చెబుతూ, కేవలము అగ్నియందు నిరపరాధి అయినటువంటి శరీరాన్ని వ్యర్థంగా త్యజించావు. అలా త్యజించాలి అనుకున్నావు. ఇలాగా దీనిని వదిలివేయడం చేత నీకు సర్వత్యాగిత్వము అనేది నీకు సిద్ధిస్తుంది అనుకుంటున్నావా? అలా ఎప్పటికీ సిద్ధించదు. ఎలాగంటే మదపటేనుగు ఉంది, అది వృక్షాన్ని కదిలించేస్తుంది. దానికేసి రుద్దుకోను పొడిచో తొండంతో చుట్టో ఇలా దాన్ని కదిలించినట్లుగానే దేని చేత అయితే ఈ వృక్షము క్షుభితమవుతుందో అంటే మదపటేనుగు ద్వారా వృక్షం కదులుతుంది. దేని చేత అయితే ఈ దేహము అనేది కదులుతూ ఉన్నదో అటువంటి పాపాన్ని వదిలివేసి మరి అటువంటి పాపాన్ని వదిలివేయాలి, కానీ అప్పుడు నీవు మహాత్యాగవంతుడు అవుతావు. దేహాన్ని చెలింపజేసేది ఏదైతే ఉన్నదో దానిని వదిలివేయాలి, కానీ దేహాన్ని వదిలివేస్తే ఏమొస్తుంది? దేహాన్ని చెలింపజేసేటువంటి దానిని గనక నీవు వదిలివేయగలిగినట్లయితే మహాత్యాగవంతుడివే అవుతావు. తస్మిన్ త్యక్తే భవేత్యక్తం సర్వం దేహాది భూపతే నోచే నిమగ్నమన్యే తద్భూయో భూయ ప్రరోహతి. ఓ రాజా, దానిని గనక త్యజించడము చేత అంటే దేహాన్ని కదిలించేటువంటి దానిని కనుక వదిలివేయగలిగితే మరలా కూడా నీవు ఉత్పన్నము మళ్ళీ నీకు శరీరం అనేది ఉత్పన్నం కాదు. దానిని గనక నీవు వదిలిపెట్టకుండా అగ్ని నీరు మొదలైనటువంటి దాన్ని చేత దేహాన్ని నశింపజేసినప్పటికీ, నువ్వు నీళ్ళలో దూకి శరీరాన్ని వదిలిన, అగ్నిలో ఆహుతి చేసిన, అలా నశింపజేసినప్పటికీ కూడా మరలా అది దేహం అనేది ఉత్పన్నం అవుతూనే ఉంటుంది అని చెబుతూ, ఎలాగంటే మదించినటువంటి ఏనుగు చేత మదించిన ఏనుగు చేత కదిలించబడేటువంటి వృక్షములాగానే ఈ దేహం కూడా దేని చేత కదిలింపబడుతున్నదో ఆ పాపాత్ముని గనక అంటే దేహాన్ని కదిలించేటువంటి వాడే కదా పాపాత్ముడు. ఆ పాపాత్ముని గనక నీవు వదిలివేసినట్లయితే అప్పుడు నువ్వు మహాత్యాగివే అవుతావు. కాబట్టి ఓ రాజా, దేహాన్ని కదిలించేటువంటి అంటే దేహం యొక్క క్షోభకు కారణమైనటువంటి దానిని నీవు వదిలివేయాలి. అలా వదిలివేశావా, ఇక ఈ దేహము మొదలైనటువంటి సమస్తాన్ని కూడా నీవు త్యజింపబడినదే అవుతుంది. నువ్వు శరీరాన్ని కూడా వదిలేసినట్లే. అలా కాకుండా మరి దానిని వదలకుండా, శరీరాన్ని క్షుభితం చేసేటువంటి దానిని వదలకుండా ఈ దేహాన్ని మాత్రమే నీవు నీటిలో ముంచి కానీ అగ్నిలో పడవేసి కానీ దీనిని గనక నశింపజేసినట్లయితే అవి మళ్ళీ కూడా పుట్టుకొని వస్తూనే ఉంటాయి కదా అని చెప్పగా, అప్పుడు శిఖిధ్వజుడు ఇలా అంటూ ఉన్నాడు. కేనాయం చాల్యతే దేహ కిం బీజం జన్మ కర్మణాం కస్మిన్ త్యక్తే పరిత్యక్తం సర్వం భవతి సుందర. సుందరుడు ఓ దేవపుత్ర, ఈ దేహము దేని చేత చెలింపజేయబడుతూ ఉన్నది? జన్మము, కర్మము, వీటికి బీజము ఏమిటి? అసలు ఈ శరీరం ఎందుకు వస్తుంది? ఈ దాని ద్వారా చేసేటువంటి కర్మ ఏమిటి?
ఈ జన్మకి కర్మకి ఉన్నటువంటి అంకురం ఏమిటి? దేనిని గనక వదిలినట్లయితే అంతా కూడా వదలబడినది అవుతూ ఉన్నది అని అడిగాడు. అప్పుడు చూడాలా ఇలాగా చెప్తూ ఉన్నది. సాధో నదేహత్యాగేన నారాజ్యాత్యజనేన చ నచోట జాది శోషేణ సర్వత్యాగో భవే నృప. ఓ సాధు, దేహాన్ని వదలడం చేత, రాజ్యాదులను వదలడం చేత, లేక కుటీరాదులను దగ్ధం చేయడం చేత సర్వత్యాగము అనేది కానే కాదు. దేహాన్ని వదిలిపెట్టడము, నశింపజేయడము, రాజ్యాలను వదిలిపెట్టడము, లేక కుటీరాలను కాల్చివేయడము, వీటి చేత సర్వత్యాగము అనేటువంటిది ఎప్పటికి కాదు. కానీ ఏది అంతమై ఉన్నదో, ఏది నాలుగు దిక్కులా కూడా వ్యాపించి ఉన్నదో, ఏది సమస్తానికి కూడా కారణమై ఉన్నదో దానిని అంటే మనస్సును, ఆ మనసు యొక్క వాసనను లేక అహంకారాన్ని సంపూర్ణంగా వదిలివేశామనుకో, అది కదంటయ్యా సర్వత్యాగము అని చెప్పబడుతూ ఉన్నది అని చెప్పగా, ఏదైతే అంతమై ఉన్నదో అంటే ప్రతిదానికి కూడా అంతము, చివర, తుది అనేది ఏదైతే ఉన్నదో, ఏదైతే సర్వవ్యాపకంగా నలుదిశలా కూడా వ్యాపించి ఉన్నదో, ఏదైతే సమస్తానికి కూడా కారణమై ఉన్నదో అదే మనసు. ఆ మనసు యొక్క వాసనను లేకపోతే అహంకారాన్ని కనుక సంపూర్ణంగా త్యజించావనుకో, అదే సర్వత్యాగము అని చెప్పబడుతూ ఉన్నది అనే చెప్పగా, అప్పుడు సిక్కిధ్వజుడు ఇలా అంటూ ఉన్నాడు. సర్వం సర్వగతం సర్వహేయం త్యాజ్యం చ సర్వదా సర్వం కిముచ్యతే బ్రూహి సర్వతత్వ విదాంబర. సర్వవేత్తలలో శ్రేష్ఠుడవకు ఓ దేవపుత్ర, సర్వరూపమై అన్ని రూపములు తానే అయి, సర్వవ్యాపకమై సర్వము వ్యాపించి ఉన్నది అయి, సర్వదా అన్ని కాలాలలో కూడా ఏది పెట్టవలేనో, ఏది వదిలిపెట్టడానికి యోగ్యమై ఉన్నదో సర్వకాలాలయందు కూడా ఏదియో దయచేసి నాకు తెలపండి, దానిని గురించి నాకు తెలియజేయండి అని ప్రార్థించగా, అప్పుడు కుంభుడు ఇలా చెప్తూ ఉన్నాడు. సాధో సర్వగతాకారం జీవ ప్రాణాది నామకం నజడం నాజడం భ్రాంతం చిత్తం సర్వమితి స్మృతం. అదే కుంభఋషి రూపంలో ఉన్నటువంటి చూడాల ఇలా చెప్తూ ఉన్నది. ఓ సాధు, సర్వగతమైనటువంటి ఆకృతి కలిగి జీవుడని, ప్రాణమని మొదలైనటువంటి పేర్లు కలిగినది అయి, అంతేకాదు జడము కానీ లేదా చేతనము కానీ, పోనీ అది జడమా అంటే కాదు, లేదు చేతనమా అంటే అది కాదు, మరి ఏమై ఉన్నది అంటే భ్రమశీలమే అయినటువంటి ఈ చిత్తమే సమస్తము అని చెప్పబడుచు ఉన్నది కదా అని చెబుతూ, చిత్తమేవ భ్రమం విద్ధి చేతో నరం నృప, చిత్తం విద్ధి జగజ్జాలం చిత్తం సర్వమితి స్మృతం. ఓ రాజా, ఈ చిత్తాన్నే నీవు భ్రమ అని తెలియాలి, చిత్తమే మనుజుడు అని తెలియాలి, చిత్తమే జగత్తు అంతా కూడా కమ్మివేసేటువంటిది, జగజ్జాలమని నమ్ము. అంతేకాదు చిత్తమే సమస్తము అని కూడా చెప్పబడింది కదా. ఎలాగంటే, ఓ రాజా, చిత్తాన్నే నీవు భ్రమ అని తెలుసుకో, చిత్తమే మానవుడు మనుజుడు అని తెలియు, చిత్తమే జగజ్జాలము, ఈ జగత్తు యొక్క జాలమంతా కూడా ఈ చిత్తము అనేటువంటిదే నమ్ము, చిత్తమే సమస్తము అని కూడా నీవు తెలియాలి. అదే సమస్తము చిత్తమే అని చెప్పబడినది కదా. రాజ్యాదేరదా దేహాదేరాశ్రమాదేర్మహీపతే సర్వస్యైవ మనోబీజం తరు బీజం తరోరివ. ఓ రాజా, వృక్షానికి కారణమేమిటి అంటే వృక్షం యొక్క బీజమే, ఆ బీజం ద్వారానే కదా ఈ వృక్షం ఎంత అయింది. అలాగనే రాజ్యాలకు కానీ దేహ శరీరాలకు కానీ, ఈ దేనినైతే ఆశ్రయించి ఉంటామో ఆ ఆశ్రమాలకు కానీ సమస్తానికి కూడా ఏది బీజమై ఉన్నది, ఏది కారణమై ఉన్నది? మనస్సే కదా అని చెబుతూ, ఎలాగంటే, ఓ రాజా, వృక్షానికి కారణమేంటి? ఆ వృక్షం యొక్క బీజమే కదా.
ఈ రాజ్యాలకి, దేహాలకి, ఆశ్రమాలకు ఇన్ని చెప్పుకోనవసరం ఏముంది? సమస్తానికి కూడా మనసే బీజమై కారణమై ఉన్నదయ్యా. మనస్సే కారణము అని చెబుతూ ఓం మంగళం శ్రీ గురుదేవాయ మహనీయ గుణాత్మనే సర్వలోక శరణ్యాయ సాధురూపాయ మంగళం. ఓం మంగళం కోసలేంద్రాయ రామాయ రామభద్రాయ చక్రవర్తి తనూజాయ సార్వభౌమాయ జానకీ వల్లభాయ శ్రీరామచంద్రాయ మంగళం. ఓం తత్సత్.